హాయ్ ఫ్రెండ్స్, హియర్ ఈజ్ అ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం థండేల్. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు రావాలనుకుంటే, జెన్యూన్ మూవీ రివ్యూ కావాలనుకుంటే, సో లెట్స్ జంప్ ఇన్ టు అవర్ రివ్యూ థండేల్. సో మూవీ టైటిల్ నేమ్ వచ్చేసి చాలామంది కన్ఫ్యూజ్ అయితే అయిపోయారు. థండేల్ అంటే ఏంటని. థండేల్ అంటే లీడర్, బోట్ల పైన లీడర్ అన్నమాట. సో ఓకే, సో ఇన్ డెప్త్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్టోరీ ప్లాట్ అయితే చెప్తాను. సో శ్రీకాకుళం జిల్లాలో ఉండే మత్స్యకారుల జీవితం మీద సినిమా అయితే ఆధారపడైతే ఉంది. మొత్తం అక్కడ నుంచే ఇన్స్పిరేషన్ అయితే తీసుకున్నారు. సో స్టోరీ సింపుల్గా ఎలా మొదలవుతుందంటే, మన రాజుగాడు అనేవాడైతే ఉంటాడు. సో మన నాగచైతన్య రాజు అంటారు. సో రాజు తండేలు ఎలా అయ్యాడు, దాని తర్వాత బుజ్జి తల్లి రాజుని ఎందుకు వదిలేసుకుంది, తర్వాత రాజు పాకిస్తాన్కి ఎలా వెళ్ళాడు అనేది మొత్తం ఈ మూవీ యొక్క ప్లాట్ అనమాట. సో పాకిస్తాన్లో ఇరుక్కున్న తర్వాత తిరిగి వచ్చాడు అనేది కూడా చూపించారు. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా బాగా అయితే వెళ్ళింది, చాలా డీసెంట్గా అయితే ఉంది. సో ఫస్ట్ హాఫ్లోనే మనకి వరుసగా సాంగ్స్ అయితే వస్తాయి. హైలస్సా, తర్వాత నమో నమ శివాయ, తర్వాత బుజ్జి తల్లి. సో నిజంగా చెప్తున్నా, లిటరలీ బుజ్జి తల్లి సాంగ్కి అయితే థియేటర్ అయితే ఊగిపోయింది. సో విజిల్స్, కేకలు మామూలుగా అయితే లేవు. సో ఇక సినిమా ఎలా ఉంది భయ్యా అంటే, ఫస్ట్ హాఫ్ వచ్చేసి సింప్లీ గుడ్. సో ఇంటర్వెల్ వరకు మనకి వీళ్ళు పాకిస్తాన్కి అయితే వెళ్ళిపోతారు అనమాట. మన నాగ చైతన్య అండ్ అలాగే ఆయనతో పాటు నా మత్స్యకారులు అయితే పాకిస్తాన్కి అయితే వెళ్ళి చిక్కుకుంటారు. సో చిక్కుకున్న తర్వాత మనకు సెకండ్ హాఫ్ అయితే ఇక పాకిస్తాన్ జైల్లో అయితే మొదలవుతుంది అనమాట. రొటీన్ స్టోరీతో మొదలవుతుంది. సో మధ్య మధ్యలో గొడవలు కానీ, ఒక కుర్రోడిని ఒక పాకిస్తాన్ వాడు అవమానించడం కానీ, మన జెండాపై వాళ్ళు చేసే తప్పుడు పనులు కానీ, సో ఒక గోడ పైన జైల్లో జెండా అలాగా అనుకొని దానిపైన చాలా గలీజ్ అయితే చేస్తూ ఉంటారు. సో అది తట్టుకోలేక మన నాగ చైతన్య గారు ఫైట్ చేసే విధానం కానీ, సో లిటరలీ జైల్లో ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. సో జెండా పట్టుకొని సెల్యూట్ కొట్టడానికి అనిపించింది. సో అంతా ఒక భారతీయులం కాబట్టి మనకు చాలా ప్రౌడ్గా అయితే ఉంటుంది ఒక్క సీను. సో దాని తర్వాత ఇక సినిమా రొటీన్గా అయితే వెళ్తుంది. మన సాయి పల్లవి గారు విడిపియాలనుకుంటారు మన నాగ చైతన్య గారికి. అలాగే ఈ మత్స్యకారుల కుటుంబాలకి డబ్బులు సాయం చేయడానికి తను వెళ్ళి ఫైట్ చేయడం కానీ అంతా చాలా బాగా అయితే ఉంది. కానీ స్టోరీ ఇంకా కొంచెం బెటర్గా రాసుకుంటే బాగుంటుండే సెకండ్ హాఫ్కి, ఎందుకంటే చాలా డల్ అయితే అయిపోయింది. సో చాలా సినిమాలు ఆల్రెడీ స్టోరీ ప్లాట్ అయితే చూసాం కాబట్టి సో కొంచెం బోర్ అయితే కొడుతుంది. సో ఇదంతా మాకు ఎందుకు భయ్యా, మూవీకి మేము ఎలా వద్దా అంటే, మీకు ఒకవేళ లవ్ స్టోరీ కావాలి, మంచి సాంగ్స్ కావాలి, అలాగే ఫైట్ సీన్స్ కావాలనుకుంటే తప్పకుండా మీరు మూవీకి అయితే వెళ్ళిపోండి. మీ టికెట్ 100% వర్తియా లేదు. మాకు మొత్తం సినిమా ఎంటర్టైన్మెంటే ఉండాలి, మాకు పుట్టి సాంగ్స్ ఉంటే సరిపోదు, మాకు మంచి స్టోరీ కావాలి, మంచి ప్లాట్ కావాలి అనుకుంటే మాత్రం ఇంకా మీ ఇష్టం అది. ఎందుకంటే సినిమాకు వెళ్ళాలి వెళ్ళకపోవడం అనేది మీ ఒపీనియన్, అది నేను అదైతే చెప్పాను. సో ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ నేను మెన్షన్ చేసే నేమ్ వచ్చేసి సాయి పల్లవి, లేడీ పవర్ స్టార్. నిజంగా చెప్తున్నా, లిటరలీ తన పర్ఫార్మెన్స్ కానీ తన స్క్రీన్ ప్రజెన్స్ కానీ సింప్లీ వెరీ గుడ్. తన డ్యాన్స్కి అయితే వంక పెట్టిన వాళ్ళు లేరు. సాయి పల్లవి డ్యాన్స్కి వంక పెట్టిన వాడు ఎవరు లేడు కాబట్టి సో నాకు స్పెషల్గా తన డ్యాన్స్ మెన్షన్ చేసేది నేను ఎప్పుడంటే, నమో నమ శివాయ సాంగ్లో తన డ్యాన్స్ అయితే వేరే లెవెల్ అబ్బా చింపేసింది. సో ఇక నెక్స్ట్ మాట్లాడుకోబోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాగ చైతన్య. బాబోయ్, ఎన్నో సినిమాలో మనం చేతు గారు యాక్టింగ్ అయితే చూసాం, కానీ ఈ సినిమా అయితే వేరే లెవెల్ యాక్టింగ్ అయితే ఆయన చేశాడు. సో ఆ స్లాంగ్ కానీ ఆ మాట్లాడే విధానం కానీ చాలా బాగా ఆయనకైతే సెట్ అయింది. సో ఇక డైరెక్టర్ విషయానికి వస్తే, కార్తికేయ 2 అంత పెద్ద హిట్ తర్వాత ఈ సినిమా ఆయనకి యావరేజ్ హిట్టే. సో అంత హిట్ అయితే అవ్వదు. సో వీళ్ళ గురించి ఫ్రెండ్స్ స్పెషల్గా మెన్షన్ చేసే నేమ్స్ వచ్చేసి, సో ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.4 స్టార్స్, ఎంటైర్లీ ఫ్యామిలీ వాచబుల్ ఫిలిం. సో ఇది ఫ్రెండ్స్ థండేల్ మూవీ రివ్యూ.